కొడుకు పుట్టలేదని మరొకరి బిడ్డను ఎత్తుకుపోయేందుకు ప్లాన్ చేశారు. దాన్ని అమలు చేశారు. కానీ పోలీసులు స్కెచ్ చేసి పట్టేశారు. హైదరాబాద్లో సంచలనం రేపిన నీలోఫర్ హాస్పిటల్లో పసికందు కిడ్నాప్ వెనుక పెద్ద సినిమాటిక్ స్టోరీనే ఉంది. హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రిలో నెల రోజుల బాబు కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. కేవలం 5 గంటల్లోపే నాంపల్లి పోలీసులు బాబును గుర్తించి కన్నవాళ్ల చెంతకు చేర్చారు. అసలే కిడ్నాప్ పై ఆరా తీస్తే చాలా విషయాలు బయటకొచ్చాయి. షాహీన్ బేగం అక్క రేష్మకు 3 ఆడపిల్లలు. ఇప్పుడు మళ్లీ గర్భవతి. అయితే ఈసారి కూడా ఆడపిల్లే పుడుతుందని షాహీన్ అనుమానం. అందుకే ఆసుపత్రి నుంచి బాబును కిడ్నాప్ చేసి అక్కకు ఇవ్వాలని ప్లాన్ చేసింది. మరో 2తో కలిసి నెల రోజుల వయసున్న బాబును ఎత్తుకెళ్లింది. విషయం తెలుసుకున్న పోలీస్ టీంలు రంగంలోకి దిగి 5 గంటల్లోపే కిడ్నాప్ ముఠాను కనిపెట్టేశాయి. 1 month బాబు సక్లైన్ ను ఎవరో గుర్తు తెలియని ఒక లేడీ డైవర్ట్ చేసేసి ఎత్తుకుంటా అని చెప్పి తీసుకొని పోయిందని చెప్పేసి ఇమ్మీడియట్గా కంప్లైంట్ రావడం జరిగింది. ఈ పాపను ఒక బుర్కా క్లాడింగ్ లేడీ తీసుకొని పోయి ఒక ఆటో ఎక్కింది. ఆటో ద్వారా JNFU దగ్గరికి పోయింది. ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ వరకు పోయి అక్కడ ఆటో నుంచి దిగిన తర్వాత ఒక వ్యక్తి ఈమె కోసం వెయిట్ చేస్తున్నాడు. అక్కడ అఫెన్స్ జరిగిన ఒక 4 to 5 hours లోపల మనం అక్కడ పట్టుకోవడం జరిగింది. మెదక్కు చెందిన హసీనా బేగం గఫర్ దంపతుల బాబుకు జాండీస్ రావడంతో ఇటీవలే నీలోఫర్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు పేరెంట్స్. అయితే డిశ్చార్జ్ అవుతున్న సమయంలో బాబును ఎత్తుకుంటానని తీసుకున్న షాహీన్ అక్కడి నుంచి పరారైందే. దీంతో వెంటనే నాంపల్లి PS లో ఫిర్యాదు చేశారు పేరెంట్స్. సీసీ కెమెరాల ఆధారంగా 4 బృందాలు రంగంలోకి దిగాయి. బాబును కర్నూలు వైపు తీసుకెళ్తుండగా పట్టుకున్నారు పోలీసులు. 5 గంటల్లో కేసును ఛేదించి బాబును తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు. కిడ్నాప్ చేసిన 3ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. చూశారుగా, ఆసుపత్రుల వద్ద ముక్కు మొహం తెలియని వారికి బిడ్డల్ని అప్పగించకండి. తస్మాత్ జాగ్రత్త.